హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జూలైలోనే లాంచ్ చేసాం. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ ప్లస్ ఇంటర్వ్యూ. ఇన్ఫినిటీ అని చెప్తున్నాను కదా, సో ఇట్ ఈస్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. ఇన్ఫినిటీ అనే పేరుతో ఏ కోర్స్ మీద కనిపించినా మన ఆర్గనైజేషన్లో అది లైఫ్ టైం వ్యాలిడిటీ. వీ హ్యావ్ ఎవ్రీ కోర్స్ ఇన్ఫినిటీ కోర్సెస్. ఇందులో బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఏంటంటే, ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తో పాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రతిరోజు మార్నింగ్ ఒక టాపిక్ ఇవ్వబడుతుంది అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఆన్సర్స్ రాస్తారు అండ్ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ ఆ రోజే కరెక్ట్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం అనేది ప్రతిరోజు జరుగుతుంది. అండ్ ప్రతి టాపిక్ కూడా ఓపిక్గా బిగినర్స్ కి, ఎస్పెషల్లీ బిగినర్స్ కి, ఫస్ట్ టైమర్స్ కి కూడా అర్థమయ్యేలాగా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్సీఆర్టీస్ చదవకపోయినా సరే, బుక్స్ చదవకపోయినా సరే, ఎటువంటి బేసిక్స్ లేకపోయినా సరే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే వి గో స్లోగా ప్రతి బిగినర్ కూడా ఏం తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్పడం జరుగుతుంది. సో క్లాసెస్ విని ప్యారలల్ గా యూ కెన్ స్టార్ట్ రీడింగ్ ఎన్సీఆర్టీస్ అండ్ అదర్ రిఫరెన్స్ బుక్స్ రికమెండెడ్ బై ది రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ. అలా మీరు వెళ్ళొచ్చు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ పీపుల్ హూ హావ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ అండ్ జాయిన్ దిస్ కోర్స్. ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఎర్లీగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాం కాబట్టి. సో ఈ ఎర్లీగా స్టార్ట్ అయితే డిగ్రీ ప్లస్ సివిల్స్ లాగా మీకు కంటిన్యూ అవుతుంది. సో అండ్ దీంతో పాటు గ్రూప్స్ రాస్తారు చాలా మంది. 30+ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది, యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోతున్న వాళ్ళు గ్రూప్స్ రాద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఆర్ఎల్స్ ప్యారల్ గా రెండు రాద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందరికి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ యాడాన్స్ కూడా దీంట్లో క్లబ్ చేయడం జరిగింది. సో వీటి కోసం, ఈ ఎక్స్ట్రా సిలబస్ కోసం వేరే చోటికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ మన 40,000 ఫీజులోనే అది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సిజిఎల్, మనకి ఎస్ఎస్సి బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ ఆల్రెడీ ఉంది. నాకు దానికోసం సెపరేట్ గా ఖర్చు ఏమీ లేదు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వచ్చే ప్రతి వాళ్ళకి దానికి కూడా యాక్సెస్ ఇస్తున్నాను వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఫీజ్. సిమిలర్ గా సీసాట్. సో ఈ రెండు మనం ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ గా సీసాట్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. 40,000 కూడా 8 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసే అవకాశం ఈ మంత్ ఎండ్ వరకు కల్పిస్తున్నాను, ఎందుకంటే కరోనా టైంలో అందరికీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. సో 5,000 చొప్పున పే చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఫీ విల్ బి రివైజ్డ్. ఆగస్ట్ 1 నుండి 50,000 అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మంతే చిట్ట చివరి అవకాశం, 31 జూలై లోపు జాయిన్ అవ్వండి. ఇనాగరల్ ఆఫర్ లాగా మనం 40,000కి లాంచ్ చేయడం జరిగింది అండ్ అది 50,000 చేయబోతున్నాను. 50,000 కూడా తక్కువే కంపేర్ టు మార్కెట్ ప్రైసెస్, బట్ ఎందుకు 10,000 ఎక్స్ట్రా పే చేయాలి? సో థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, జాయిన్ ఇన్ దిస్ మంత్ ఇట్ సెల్ఫ్ అండ్ దిస్ ఈస్ మై కాంటాక్ట్ నెంబర్. యూ కెన్ టచ్ బేస్ విత్ మీ. సిమిలర్ గా చాలా మంది అంటే వేరే చోట కోచింగ్ తీసుకుని ఉండొచ్చు, లేదా బిగినర్స్ ఉండవచ్చు. మొత్తం కోర్స్ అంటే ఇప్పటి నుంచి మాకు వద్దు, ఒక సింగిల్ సబ్జెక్ట్ కావాలనుకునే వాళ్ళకి వేర్ ఆఫరింగ్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. సో సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. పాలిటీ తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, జియోగ్రఫీ తీసుకోండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకోండి, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ కరెంట్ అఫైర్స్. వీటిలో దేనికైనా సరే 6,000 రూపీస్ ఫీజుతో మీరు జాయిన్ అవ్వచ్చు ఇన్ దిస్ మంత్. అగైన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ డైలీ ఆన్సర్ రైటింగ్ వీళ్ళకి కూడా నేను యాక్సెస్ ఇస్తున్నాను. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళతో పాటు సింగిల్ సబ్జెక్ట్ అనే వాళ్ళకి కూడా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. సో లైఫ్ టైం వ్యాలిటీతో వస్తుంది. 6,000 రూపీస్ ఇస్ ద ఫీ అండ్ ఈ ఫీజు కూడా 7,000 అవుతుంది ఫ్రమ్ 1st of August. ఆగస్ట్ 1 నుంచి 7,000 గా మారుతుంది. సో సింగిల్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఈ మంత్ లోనే జాయిన్ అయితే యూ కెన్ గెట్ ఇట్ at 6,000 రూపీస్. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీకి న్యూ బ్యాచ్ నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ జాయిన్ నౌ. సో దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మనకి రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ స్టడీస్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ చెప్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ డైలీ చెప్పడం వల్ల నాలెడ్జ్ చాలా ఎన్హాన్స్. ఎస్పెషల్లీ మనకి సిజిఎల్ కి టైర్ 1 లోనే మనకి కరెంట్ అఫైర్స్ 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ లో ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ లో చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో తక్కువ అప్పటికప్పుడు నేర్చుకోవడం చాలా కష్టమైన ప్రాసెస్ కాబట్టి డే 1 నుంచి కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది ప్రతిరోజు కూడా 45 minutes to 1 hour క్లాస్ జరుగుతుంది. సో ఇట్స్ అ ప్రాపర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ విచ్ ఇంక్లూడ్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, సిజిఎల్ కి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అండ్ ఆల్సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్. టైర్ 3 అంటే మీకు డిస్క్రిప్టివ్ కూడా కవర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ లో కూడా యూ హ్యావ్ ఇండివిజువల్ కోర్సెస్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, క్వాంట్ ఇన్ఫినిటీ, రీజనింగ్ ఇన్ఫినిటీ, ప్యూర్ మ్యాథ్స్ ఇన్ఫినిటీ, జనరల్ అవేర్నెస్ ఇన్ఫినిటీ. చూడండి, క్వాంట్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి ఎవరైనా తీసుకుంటే 3,000 కి ఆఫర్ చేస్తాను. క్వాంట్ ఒక్కటే అయితే 2,000, ప్యూర్ మ్యాథ్స్ ఒక్కటే అయితే 2,000, రెండు కలిపి అయితే 3,000.
జనరల్ అవేర్నెస్ 2000, కరెంట్ అఫైర్స్ ఇన్ఫినిటీ 2000. కరెంట్ అఫైర్స్ ఇన్ఫినిటీలోనే ఐ క్లబ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా ఇందులోనే క్లబ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ని మనం ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ చేసేసాను. సో హిందూకి అలైన్ చేసేసాం. సో వారంలో 5 రోజులు వి విల్ వర్క్ ఆన్ హిందూ ఎడిటోరియల్. సో మార్నింగ్ ఎడిటోరియల్ మీరు ఎలాగో యూట్యూబ్ లో ఫ్రీగా వింటారు. ఈవినింగ్ ఎడిటోరియల్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ క్లాస్ లో కూడా ఒక లైవ్ గా ఒక ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. వి విల్ గో వెరీ డీప్ ఇన్ టు ఇట్. చాలా డీప్ గా వెళ్ళడం జరుగుతుంది. అందులో ఉన్న గ్రామర్ ఆస్పెక్ట్స్ ని, అందులో ఉన్న సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ ని, అందులో ఉన్న వొకాబులరీని ప్రతి ఒక్కదాన్ని కూడా మనం అనలైజ్ చేస్తూ వి విల్ స్పెండ్ అరౌండ్ 45 to 50 minutes ఆన్ ఇట్. గ్రామర్ కి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఐ విల్ గివ్ ఫుల్ యాక్సెస్ టు దట్ వీడియో లిస్ట్. సో ఎలా చదవాలో చెప్తాను. సో దానికి సంబంధించిన డౌట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిరోజు కూడా ఒక 10 minutes పాటు లైవ్ క్లాస్ లోనే నేను క్లియర్ చేస్తాను. చాలా వరకు డౌట్స్ రాకుండానే ఉంటాయి. ఒకవేళ డౌట్స్ వస్తే అది క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రతి సండే మాక్ టెస్ట్ ఉంటుంది. మాక్ టెస్ట్ తర్వాత మండే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ సండే మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది కాకుండా వారంలో 4 మాక్ టెస్ట్లు ఉంటాయి. దీంతో కలిపి ప్రతి ఆల్టర్నేట్ డే ఒక ఇంగ్లీష్ మాక్ టెస్ట్ బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో ఒక టెస్ట్ మాత్రం నేను ప్రతి మండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే ఇది రెగ్యులర్ గా రాయడం వల్ల బ్యాంక్ ఎగ్జామ్స్ లో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. సో యూపీఎస్సీ వాళ్ళు, సీజీఎల్ వాళ్ళు కూడా బ్యాంక్ టెస్ట్ రాయడం వల్ల బెనిఫిట్ పొందుతారు. బ్యూటీ ఏంటంటే కేవలం 2000 రూపీస్ ఫీజుతోనే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్న కోర్స్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్లాసెస్ ఎలా జరుగుతాయో చూడాలి అనుకునే వాళ్ళు మన లైవ్ క్లాసెస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ట్రయల్ క్లాసెస్ లో మీరు లైవ్ క్లాసెస్ విని తర్వాత డెసిషన్ తీసుకోండి. జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉంది, బాగుంటే జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళు మాత్రమే రండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏదో చూద్దామని మాత్రం వద్దు. మేము చాలా మంది ట్రయల్కి వస్తున్నారు, దే ఆర్ నాట్ అటెండింగ్ లైవ్ క్లాసెస్. దానివల్ల ఉపయోగం లేదు. ఇది అన్నెసరీ బర్డెన్ తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు. మీరు యూట్యూబ్ లోనే ఫ్రీ వీడియోస్ చూసుకుంటూ కూర్చోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. So let's begin with today's editorial. It says no right answer. The decision to reopen schools must be guided primarily by epidemiological evidence. Epidemiological evidence అంటే అర్థం ఏంటి? What is epidemiology? Epidemiology అంటే the study of incidence of diseases. ఓకే, అంటే వాటి కాజెస్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, అంటే అవి ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి, దేని వల్ల వస్తున్నాయి, అంటే ఏ ఏజ్ గ్రూప్ కి ఎలా ఉంది. ఈ కంప్లీట్ స్టడీ బ్యాక్డ్ బై సైంటిఫిక్ అండ్ అనాలిసిస్ అన్నమాట. సైంటిఫిక్ అనాలిసిస్ తో కూడిన స్టడీని మనం ఎపిడమియాలజీ, దాని గురించి చేసిన ఆ శాస్త్రాన్ని మనం ఎపిడమియాలజీ అంటాం. రైట్, ఆ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఎపిడమియాలజీ అంటాం. ఎపిడమియాలజికల్ ఎవిడెన్స్ అంటే అర్థం ఏంటి? ఇలా సైంటిఫిక్ స్టడీ ద్వారా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఉంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ఇలా చేసిన స్టడీ ద్వారా వచ్చిన ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి స్కూల్ ఎప్పుడు రీఓపెన్ చేయాలి అనేది. టీచర్లు అడిగారనో లేదా స్కూల్స్ అడిగాయనో కాకుండా ఈ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. The course of COVID-19 pandemic remains far from predictable, posing for the central government the dilemma of salvaging part of the school academic year while avoiding a fresh wave of infections. కోర్స్ అంటే దారి, ద కోర్స్ ఆఫ్ ద రివర్ అంట, రివర్ ఏ దారిలో వెళ్తుంది కోర్స్ అంటాం. అలాగే ద కోర్స్ ఆఫ్ ద కోవిడ్-19 పాండమిక్ రిమైన్స్ ఫార్ ఫ్రమ్ ప్రెడిక్టబుల్. ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం అది ఎలా వెళ్తుంది, ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. సో పోజింగ్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ద డిలెమా ఆఫ్ సాల్వేజింగ్ పార్ట్ ఆఫ్ ద స్కూల్ అకాడమిక్ ఇయర్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇట్ పోజెస్ ఎ క్వశ్చన్, ఒక డైలమా వస్తుంది. ఏంటి ఆ డిలెమా? ఆఫ్ సాల్వేజింగ్ పార్ట్ ఆఫ్ ద స్కూల్ అకాడమిక్ ఇయర్. ఆల్రెడీ రెండు నెలలు పోయాయి. జూన్ పోయింది, జూలై ఆల్మోస్ట్ పోయింది. సో రిమైనింగ్ అకాడమిక్ ఇయర్ అయినా కాపాడుకోవాలి. సాల్వేజింగ్ అర్థం ఏంటి? టు ప్రొటెక్ట్, రెస్క్యూ, అది కాపాడాలి. వైల్ అవాయిడింగ్ ఫ్రెష్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. మళ్ళీ ఈ స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా అవాయిడ్ చేయాలి. సో ఇది ఒక డైలమా అనమాట. స్టార్ట్ చేయాలా వద్దా? స్టార్ట్ చేస్తే ఈ రిస్క్ ఉంది. సో స్టార్ట్ చేయకపోతే అకాడమిక్ ఇయర్ పోతుంది, స్కూల్స్ నష్టపోతాయి, పిల్లలు నష్టపోతారు, అక్కడ ఎడ్యుకేషన్ లో లాస్ వస్తుంది. ఎలా చేయాలనేది ఒక డైలమా. అటు ఇటు తేల్చుకోలేని పరిస్థితిని మనం డైలమా అంటాం. సాల్వేజ్ అంటే టు ప్రొటెక్ట్ ఆర్ రెస్క్యూ అని అర్థం. ద స్కూల్ రీఓపెనింగ్ క్వశ్చన్ హ్యాస్ నాట్ బీన్ రిజాల్వ్డ్ సాటిస్ఫాక్టరీలీ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ క్వశ్చన్ ఎవరు హ్యాండిల్ చేయలేకపోయారు. అండ్ ద మెజర్స్ అంటే యాక్షన్స్ బై మెనీ కంట్రీస్ హ్యావ్ బీన్ ఎక్స్పెరిమెంటల్.
వేరు వేరు దేశాలు చేసిన చర్యలని కూడా ఎక్స్పెరిమెంటల్ గా చేశారు తప్పితే ఎవరికి పక్కాగా ఎలా చేస్తే బెటర్ అని చెప్పి తెలియట్లేదు. ఎట్ అయినప్పటికీ పాలసీ మేకర్స్ ఆర్ అవేర్ ఆఫ్ సివియర్ ఇంపాక్ట్స్ టు ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ అండ్ ద లాసెస్ టు స్టూడెంట్స్. పాలసీ మేకర్స్ అంటే మన గవర్నమెంట్ ఈ పాలసీలు డిజైన్ చేసే వాళ్ళు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల ఎడ్యుకేషన్ కి ఎంత లాస్ అవుతుంది అండ్ స్టూడెంట్స్ కి ఎంత నష్టం జరుగుతుంది, ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎంత నష్టపోతుంది అనే విషయం వాళ్ళకి క్లియర్ గా తెలుసు. ది ఆల్టర్నేటివ్ of remote and online learning opportunities is skewed by economic status and geography. ఓకే, స్కూల్స్ డైరెక్ట్ ఓపెన్ చేయకుండా ఆన్లైన్ క్లాసెస్ రన్ చేద్దాం అనుకున్నా సరే అది రైట్ ఇస్ స్క్యూడ్ అంటే అర్థం ఏంటంటే ఎసిమెట్రికల్. అంటే అందరూ ఒకే స్టేటస్ లో ఉన్న వాళ్ళు ఇండియాలో ఉండరు. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ చేయాలంటే మన దగ్గర ఒక ట్యాబ్ ఉండాలి, లేదా ల్యాప్టాప్ ఉండాలి, లేదా స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, పవర్ ఉండాలి. సో ఈ ఆపర్చునిటీస్ చాలా మందికి ఇప్పటికీ లేవు. అందువల్ల ఇట్ ఈస్ స్క్యూడ్ బై ఎకనామిక్ స్టేటస్ అండ్ జియోగ్రఫీ. ప్రాంతాల బట్టి ట్రైబల్ ఏరియాస్ అయితే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంటుంది, మెయిన్ ఏరియాస్ అయితే ఒకలా ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇష్యూ వస్తుంది. ఇన్ ఇండియా ద మెనీ డివైడ్స్, డిజిటల్ డివైడ్ ఉంది, రూరల్ అర్బన్ డివైడ్ ఉంది, రిచ్ పూర్ డివైడ్ ఉంది, హ్యావ్ పెయిన్ఫుల్లీ కమ్ టు ద ఫోర్ బిట్వీన్ రీజియన్స్ అండ్ ఈవెన్ విత్ ఇన్ స్టేట్స్. కమ్ టు ద ఫోర్ అంటే ముందుకు రావడం, అంటే బయటపడ్డం. బిట్వీన్ రీజియన్స్ అండ్ ఈవెన్ విత్ ఇన్ స్టేట్స్ మధ్యలో, రీజియన్స్ మధ్యలో కూడా ఈ డివైడ్స్ అనేవి ఉన్నాయి, సమతుల్యత లేదు. రైట్, దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ చిల్డ్రన్ లెఫ్ట్ బిహైండ్ వితౌట్ కంప్యూటర్ యాక్సెస్. మనం చాలా చోట్ల చూసాం, చాలా మందికి కంప్యూటర్ యాక్సెస్ లేని పిల్లలు వెనక్కి ఉండిపోవడం. అంటే ఇప్పుడు అవకాశం లేని వాడు వెనక్కి ఉండిపోతున్న, అవకాశం డబ్బు ఉన్నవాడు ముందుకు వచ్చేస్తాడు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని వాళ్ళు, టీవీ సెట్స్ లేని వాళ్ళు, ఈవెన్ ఎలక్ట్రిసిటీ కూడా లేని వాళ్ళు ఉన్నారు. వీ హావ్ సీన్ ఇన్స్టెన్సెస్, ఎగ్జాంపుల్స్ చూసాం. The issue of reopening schools in a calibrated manner must therefore be addressed soon, but based mainly on epidemiological evidence. అందుకని స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేయాలి అనే విషయాన్ని క్యాలిబ్రేటెడ్ మేనర్ లో, క్యాలిబ్రేటెడ్ అంటే మెజర్డ్, బాగా ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం. మెజర్డ్ అంటాం, వెల్ క్యాలిక్యులేటెడ్ అన్నమాట. సో ఆ ఇష్యూని తొందరగా అడ్రస్ చేయాలి, బట్ ఇట్ షుడ్ బి బేస్డ్ మెయిన్లీ ఆన్ ఎపిడెమియోలాజికల్ ఎవిడెన్స్. ఎపిడెమియోలాజికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మాత్రమే ఇది డిసైడ్ చేయాలి. ఓకేనా? ఎపిడెమియోలాజికల్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇట్ స్టడీస్, ఎపిడెమియాలజీ అంటే ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ దట్ స్టడీస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్, కాజెస్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, స్ప్రెడింగ్ ఎలా జరుగుతుంది ఆఫ్ డిసీజెస్ అండ్ అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ఎ గివెన్ పాపులేషన్. It is understandable that in the present confused situation, 21 out of 36 states and union territories, including worst affected Maharashtra and Tamil Nadu, have not taken a view yet on when to permit direct classes. 36 స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ లో 21 ఇప్పటి వరకు కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఎప్పుడు స్టార్ట్ చేయాలని. హ్యావ్ నాట్ టేకెన్ ఎ వ్యూ యెట్. States have also been asked to ascertain the opinion of parents on this issue, although it is unclear how they can do this in the short window given to them. పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకోమని స్టేట్స్ కి అడిగారు. హ్యావ్ ఆల్సో బీన్ ఆస్క్డ్, పాసివ్ వాయిస్, స్టేట్స్ అడగబడ్డాయి అని సెంట్రల్ గవర్నమెంట్ అడిగిన వాళ్ళు. టు అసర్టన్ ది ఒపీనియన్స్ ఆఫ్ పేరెంట్స్ ఆన్ దిస్ ఇష్యూ. పేరెంట్స్ యొక్క ఒపీనియన్ కూడా అసర్టన్ చేసుకోండి, క్లియర్ గా అడిగి తెలుసుకోండి. ఆల్దో ఇట్ ఈస్ అన్క్లియర్ హౌ దే కెన్ డూ దిస్ ఇన్ ది షార్ట్ విండో గివెన్ టు దెమ్. తక్కువ టైం ఇచ్చారు, ఈ తక్కువ టైంలో వాళ్ళు ఎలా పేరెంట్స్ ఒపీనియన్ తెలుసుకుంటారు అనేది తెలియదు. Among the center's responses to the problem initiated through organizations such as the CBSE is a reduction of the syllabus load for classes 9 to 12 by 30%. Although this ostensibly supportive decision has become controversial for its choice of topics for removal. Ain't remove chesaru? Democratic rights, federalism, citizenship, secularism, to name a few. So central government ఎలా రెస్పాండ్ అయిందంటే, ఇప్పుడు సిబిఎస్ఈతో వీళ్ళతో డిస్కస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 30% సిలబస్ ని తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అది క్లాస్ 9 నుంచి క్లాస్ 12 వాళ్ళకి. ఇది తగ్గించింది ఎందులో తగ్గించారు, ఏ టాపిక్ తగ్గించాలనే ప్రాబ్లం కూడా వస్తుంది కదా. ఏం తగ్గించారు? ఆల్దో దిస్ ఆస్టెన్సిబుల్లీ సపోర్టివ్ డెసిషన్. ఆస్టెన్సిబుల్ అంటే అపియర్స్ టు బి ట్రూ, బయటికి కనిపించేది. బయటికి ఎలా కనిపిస్తుంది? మనకి సపోర్ట్ చేసేలాగా. సపోర్టివ్ డెసిషన్ హ్యాస్ బికమ్ కాంట్రవర్షియల్ అయిపోయింది. ఎందుకు కాంట్రవర్షియల్ అయిపోయిందంటే, ఫర్ ఇట్స్ చాయిస్ ఆఫ్ టాపిక్స్ ఫర్ రిమూవల్. ఎటువంటి టాపిక్స్ ని రిమూవ్ చేసింది అనే విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. ఎందుకు? డెమోక్రాటిక్ రైట్స్, ఫెడరలిజం, సిటిజన్షిప్, సెక్యులరిజం ఇట్లాంటి వాటిపైన
ఇప్పుడు చూడండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది 2019లో, అది కాంట్రవర్షియల్ అయింది. చాలా మంది ముస్లిమ్స్ కి ఇబ్బంది కలిగేలా ఉంది అని చెప్పి కాంట్రవర్షియల్ అయింది. సో సిటిజన్షిప్ చాప్టర్ తీసేశారు, ఇప్పుడు రిమూవ్ చేసేసారు. అలాగే సెక్యులరిజం అంటే ఈక్వాలిటీ, మన అన్ని మతాలకి సమానంగా, అన్ని మతాలకి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండడం అనేది సెక్యులరిజం. దానికి కూడా ప్రభుత్వం కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. సో సెక్యులరిజం అనే టాపిక్ ని కూడా రిమూవ్ చేశారు. ఫెడరలిజం అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, సెంటర్ కి స్టేట్ కి ఉన్న రిలేషన్స్ అంటే యాక్చువల్గా ఫెడరలిజం అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో పవర్స్ అన్ని సెంటర్ పెట్టుకుంటుంది, స్టేట్స్ కి ఎక్కువగా ఉండట్లేదు అనేవి స్టేట్స్ ఎప్పటి నుంచో వాపోతున్నాయి. సో ఈ టాపిక్ కూడా తీయడం, అలాగే ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకుండే రైట్స్, ఈ టాపిక్స్ అన్నిటిని రిమూవ్ చేశారు. అందుకని ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయింది. ఆల్దో ఇట్ ఈస్ ఆస్టెన్సిబుల్లీ సపోర్టివ్ డెసిషన్. ఆస్టెన్సిబుల్ అంటే అపియర్స్ టు బి, బయటికి కనిపించేది, ఆబ్వియస్, బయటికి కనిపించేది చూస్తే మీకు సపోర్టివ్ గానే ఉంది, కానీ ఇలాంటి టాపిక్స్ తీసేశారు. There is a discernible trend of diminishing basic rights as a necessary sacrifice to fight the pandemic, but impoverishing the syllabus on these topics can only stunt social development. Discernible అంటే మనకి పర్సెప్టబుల్, సంథింగ్ దట్ క్యాన్ బి నోటీస్ చేయగలిగే ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఏంటది? ఆఫ్ డిమినిషింగ్ బేసిక్ రైట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఎందుకంటే మనకు లాక్డౌన్ అంటేనే ఇట్స్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. సింపుల్ కదా, లాక్డౌన్ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి అంటేనే అర్థం ఏంటి? నీ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, కానీ తప్పదు, పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి ఏం లేదు. సో ఇన్ ద వేక్ ఆఫ్ పాండమిక్ ఆల్రెడీ ఈ బేసిక్ రైట్స్ అనేవి కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది, డిమినిష్ చేయడం జరుగుతుంది యాజ్ అ నెసెసరీ సాక్రిఫైస్ టు ఫైట్ దిస్ పాండమిక్. బట్ ఇంపవరిషింగ్ ద సిలబస్ ఆన్ దీస్ టాపిక్స్, ఇంపవరిషింగ్ అంటే అర్థం ఏంటి? టు మేక్ సమ్వన్ పూర్. ఇక్కడ సిలబస్ పూర్ చేయడం అంటే అర్థం ఏంటి? సిలబస్ యొక్క వైటాలిటీ, దాని యొక్క ఇంపార్టెన్స్ ని తగ్గించడం, అంటే అందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ని తీసేయడం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసేసరికి ఏమవుతుంది? దాని బలం తగ్గిపోతుంది, సిలబస్ యొక్క బలం తగ్గిపోతుంది, ఇంపవరిష్ అయిపోతుంది, పేదదైపోయింది అని అర్థం అన్నమాట. ఇక్కడ పేద అనే కాకుండా టు రిమూవ్ ఆర్ టేక్ అవే ది వైటాలిటీ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అని తీసుకోవచ్చు. ఇంపవరిషింగ్ ద సిలబస్ ఆన్ దీస్ టాపిక్స్ కెన్ ఓన్లీ స్టంట్ సోషల్ డెవలప్మెంట్. ఈ పదాలు చూడండి, స్టంట్ యాక్చువల్ గా మనకి మాల్ న్యూట్రిషన్ లో 2 పదాలు వాడతారు, వేస్టింగ్ అండ్ స్టంటింగ్. వేస్టింగ్ అంటే వయసుకు తగ్గ స్టంటింగ్ చూడండి, ఏజ్ కి తగ్గ హైట్ లేకపోవడం స్టంటింగ్. అంటే ఇంత ఏజ్ వచ్చిన వాడు ఈ మాత్రం హైట్ ఉండాలని కోరుకుంటాం కదా, బేసిక్ హైట్. ఆ బేర్ మినిమం హైట్ లేకపోతే దాన్ని స్టంటింగ్ అంటాం. అంటే ఏజ్ కి తగ్గ గ్రోత్ లేకపోవడం, హైట్ లేకపోవడం. హైట్ కి తగ్గ వెయిట్ లేకపోతే దాన్ని వేస్టింగ్ అంటారు. డబ్ల్యూ వేస్ట్ అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. హైట్ కి తగ్గ వెయిట్ లేకపోతే వేస్టింగ్, ఏజ్ కి తగ్గ హైట్ లేకపోతే స్టంటింగ్ అంటాం. సోషల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ స్టంట్ అంటే మీనింగ్ ఏంటి? అవసరమైనంత గ్రోత్ లేకపోవడం. ఓకే, ఈ సిలబస్ లో వీటిని తీసేయడం అనేది సోషల్ డెవలప్మెంట్ ని తగ్గిస్తుంది, గ్రో అవ్వకుండా చూస్తుంది, సో దానికి ఇబ్బంది పెడుతుంది అని అర్థం అన్నమాట. సచ్ డెసిషన్ షుడ్ బి వెట్టెడ్ బై అకాడమిక్ ఎక్స్పర్ట్స్ కేర్ఫుల్ గా స్టడీ చేయాలి వాటిని, అలాంటి నిర్ణయాలని. అండ్ నాట్ ఇంపోజ్డ్ బై బ్యూరోక్రాటిక్ ఫియాట్ అంటే అఫీషియల్ డిక్రీ, డిఈసిఆర్ఈ, డిక్రీ అంటే ఆర్డర్. గవర్నమెంట్ ఇలా ఆర్డర్స్ పాస్ చేసి తగ్గించడం కాదు, అకాడమిక్ ఎక్స్పర్ట్స్ కి ఇవ్వాలి ఏ సిలబస్ లో ఏ పోర్షన్ తగ్గించాలని. వెట్ అంటే కేర్ఫుల్లీ ఎగ్జామిన్ సంథింగ్ కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేసి స్టడీ చేసి వాళ్ళు డిసైడ్ చేయాలి, కానీ బ్యూరోక్రాట్స్ ఒక ఆర్డర్స్ పాస్ చేసేసి కాదు అని అర్థం. ఇంపోజ్ అంటే ఫోర్స్ అపాన్. మోర్ ఫండమెంటల్లీ, ఇఫ్ లెసన్స్ ఆర్ టు బి డ్రాన్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ బ్యాక్ టు స్కూల్ ప్లాన్, a just released large scale study from South Korea would be useful. ఓకేనా? మోర్ ఫండమెంటల్లీ, ఇఫ్ లెసన్స్ ఆర్ టు బి డ్రాన్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్, ప్రపంచంలో నలుమూలలో ఏం జరుగుతుంది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేసి దాని నుంచి మనం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే, అనే బ్యాక్ టు స్కూల్ ప్లాన్, ఎప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనే ప్లాన్ విషయంలో ఏ జస్ట్ రిలీజ్ లార్జ్ స్కేల్ స్టడీ ఫ్రమ్ సౌత్ కొరియా వుడ్ బి యూస్ఫుల్. సౌత్ కొరియాలో ఒక స్టడీ రిలీజ్ చేశారు, లార్జ్ స్కేల్ స్టడీ రిలీజ్ చేశారు, అది మనం చూస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్. రీసెర్చ్ ఫైండింగ్స్ ఫ్రమ్ దట్ కంట్రీ which worked hard to contain the pandemic early show that older children between 10 to 19 transmit the virus as much as adults do. అందులో చదివిన రీసెర్చ్ ఫైండింగ్స్ ఏమున్నాయి, ఏం చెప్తుంది? 10 నుంచి 19 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎలా ట్రాన్స్మిట్ చేస్తారో ఈ వైరస్ ని వాళ్ళు కూడా అలాగే ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నారు, సో ట్రాన్స్మిట్ చేసేస్తున్నారు అని చెప్పి ఆ స్టడీ తేల్చింది. The findings have been acknowledged by public health institutions in the US as valuable and offer a cautionary pointer to community spread among adults and vulnerable groups from older students. సో అందుకని దీన్ని పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సిడిసి వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు, వాల్యుబుల్ లెసన్స్ కింద వాటిని అక్నాలెడ్జ్ చేయడం జరిగింది. వాల్యుబుల్ ఫైండింగ్స్ అని చెప్పి అక్నాలెడ్జ్ అంటే యాక్సెప్ట్ చేశారు.
అండ్ ఆఫర్ ఏ కాషనరీ పాయింటర్. కాషనరీ అంటే జాగ్రత్త చూపించేలాగా, కాషన్ అంటే జాగ్రత్త కదా. కాషనరీ పాయింట్ టు కమ్యూనిటీ స్ప్రెడ్ అమాంగ్ అడల్ట్స్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ ఆఫ్ ఓల్డర్ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ ద్వారా కమ్యూనిటీలో వాళ్ళ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలు ఇన్ఫెక్ట్ అవ్వడం ఒక ప్రాబ్లం, వాళ్ళు మళ్ళీ ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళకి వాళ్ళ ద్వారా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అడల్ట్స్ కి మనకి వల్నరబుల్ గ్రూప్స్ అంటే బాగా ముసలి వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి కూడా వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వల్నరబుల్ అంటే ఎవరికి ఎక్కువగా రిస్క్ ఉందో వాళ్ళకి వల్నరబుల్. పీపుల్ హు ఆర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ద రిస్క్. మీకు చెప్తుంటాను చాలాసార్లు, వైజాగ్ ఈజ్ వల్నరబుల్. పీపుల్ ఇన్ వైజాగ్ ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీస్ దాన్ దోస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వైజాగ్ లో ఉన్న పీపుల్ కి సునామీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ దగ్గర పోర్ట్ ఉంది, సముద్రం ఉంది కాబట్టి. మనకి నిన్న కూడా వార్తల్లో చూసాం, ఒక ఫాల్ట్ లైన్ వచ్చింది, ఒక బ్రేకేజ్ వచ్చింది. సో దానివల్ల ఈ భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. On the other hand, the European experience instanced by Denmark as far back as April is that containment in the community has to precede school. On the other hand, the European experience instanced by Denmark as far back as April is that containment in the community has to precede school reopening. The question is much more complex for India as a society that has severe iniquities. Iniquities and చూడండి. సో డెన్మార్క్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే, కంటైన్మెంట్ ఇన్ ద కమ్యూనిటీ హ్యాస్ టు ప్రిసీడ్ స్కూల్ రీఓపెనింగ్. స్కూల్ రీఓపెన్ చేసే ముందే కమ్యూనిటీలో కంటైన్మెంట్ అనేది జరగాలి. కంటైన్మెంట్ అనేది డిసీజ్ అనేది కంట్రోల్ అవ్వాలి, అరికట్టబడాలి. అప్పుడే స్కూల్స్ రీఓపెన్ చేయాలని డెన్మార్క్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది మనకి. The question is much more complex for India as a society that has severe inequities and where students live in multi-generational homes. So ఇండియాలో అదంతా ఈజీ కాదు. సో చాలా కాంప్లెక్స్ ఇష్యూ. అంటే స్కూల్ రీఓపెన్ చేయడం అనేది ఇండియాలో మిగిలిన కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇంకా కాంప్లెక్స్. ఎందుకు? ఇట్స్ ఎ సొసైటీ దట్ హస్ సివియర్ ఇనిక్విటీస్. ఇనిక్విటీస్ అంటే అర్థం ఏంటంటే అన్ఫేర్ సిచ్యువేషన్స్, అన్ఫేర్ యాక్షన్స్ అండ్ అన్ఫేర్ సిచ్యువేషన్స్, గ్రాస్లీ ఇంజస్టిస్ అని చెప్పి మనకి డిక్షనరీ మీనింగ్ చెప్తుంది. అంటే మనకి ఈక్వాలిటీస్ ఎక్కువగా లేవు, చాలా మంది అన్ఫేర్ సిచ్యువేషన్స్ లో ఉన్నారు, అంటే అందరికీ ఈక్వల్ అవకాశాలు లేవు. ప్రాబబ్లీ ఇన్ఈక్వాలిటీస్ అనే సెన్స్ లో ఈ పదాన్ని వాడారు, కానీ ఇనిక్విటీ అంటే మీనింగ్ మనకి గ్రాస్ ఇంజస్టిస్ అని అర్థం చేసుకోవచ్చు, అన్ఫెయిర్ బిహేవియర్ అనుకోవచ్చు, ఆ సెన్స్ వస్తుంది. సో ఆ మీనింగ్ అనేది ఇక్కడ 100% ఫిట్ కావట్లేదు. సివియర్ ఇనిక్విటీ అంటే గ్రాస్ ఇంజస్టిస్ అని అర్థం చేసుకోవచ్చు. సో అండ్ వేర్ స్టూడెంట్స్ లివ్ ఇన్ మల్టీ జనరేషనల్ హోమ్స్ అంటే ఇళ్లలోనే 3 తరాలకి చెందిన వ్యక్తులు, మన తాతగారు, మన నాన్నగారు, మనం అలా ఉంటారు. సో ఒక పిల్లల ద్వారా మన పెద్దవాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కూడా, అది కూడా ఒక రిస్క్. క్లియర్లీ నో ఎర్లీ డేట్ కెన్ బి సెట్ ఫర్ ఎ ఫుల్ రీఓపెనింగ్.
సో ఎప్పుడు రీఓపెన్ చేస్తాం అనే విషయంలో ఒక డేట్ అనేది మనం ఫిక్స్ చేసే పరిస్థితి లేదు, క్లియర్ గా చేయలేం. అండ్ ప్రోటోకాల్స్ ఆన్ క్లాస్ సైజ్, డిస్టెన్సింగ్, వెంటిలేషన్ ఆఫ్ రూమ్స్, ఫేస్ కవరింగ్స్ అండ్ ఈవెన్ ఓపెన్ ఎయిర్ క్లాసెస్ నీడ్ టు బి ఎవాల్వ్డ్. సో క్లాస్ సైజ్ ఎంత ఉండాలి, సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ ఎలా చేయాలి, వెంటిలేషన్ ఎలా చేయాలి, ఫేస్ ఎలా కవర్ చేసుకోవాలి, అండ్ ఓపెన్ ఎయిర్ లో క్లాసెస్ పెట్టవచ్చా, ఇట్లాంటి విషయంలో ప్రోటోకాల్స్, గవర్నమెంట్ రూల్స్ అనేవి ఇంకా ఎవాల్వ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. మీన్ వైల్ డెవలపింగ్ రిమోట్ ఎడ్యుకేషన్ ఫర్ మెజరబుల్ అవుట్కమ్స్ షుడ్ బి పర్సూడ్ యాక్టివ్లీ. రిమోట్ ఎడ్యుకేషన్ విత్ మెజరబుల్ అవుట్కమ్స్. రిమోట్ ఎడ్యుకేషన్ అంటే డిస్టెన్స్ లెర్నింగ్, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటూ నేర్చుకునేలాగా చేయగలిగే ఆ ఎడ్యుకేషన్ కి సంబంధించి గవర్నమెంట్ అలా చేయగలమా లేదా అనే విషయంలో పర్సూ చేయాలి. పర్సూ అంటే ఫాలో అవ్వాలి. ఇట్ షుడ్ బి పర్సూడ్ యాక్టివ్లీ, చేస్డ్ ఆర్ ఫాలోడ్ అని అర్థం. అది అవి ఎలా చేయాలనే విషయంలో గవర్నమెంట్ కొంచెం రీసెర్చ్ చేయాలి, అన్వేషణ చేయాలి అని అర్థం. మెజరబుల్ అవుట్కమ్స్ అంటే మనం మెజర్ చేయగలిగే రిజల్ట్స్. ఈ ఆన్లైన్ లెర్నింగ్ చేసినప్పుడు వాళ్ళకి టెస్ట్లు ఎలా పెడతాం, ఓకే, ఎంత నేర్చుకున్న విషయం ఎలా కొనుక్కుంటాం, అలాంటి విషయాలు అనమాట. సిన్స్ ఫ్యూచర్ డిస్రప్షన్స్ కెనాట్ బి రూల్డ్ అవుట్. ఫ్యూచర్ లో కూడా డిస్రప్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్యూచర్ ఇప్పుడు ఎలాగో మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేయలేకపోయాం, ఫ్యూచర్ లో వచ్చినప్పుడు అయినా చేయగలిగేలాగా ఉండడానికి ప్రభుత్వం ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచన చేయాలి అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.